తెలంగాణ కాంగ్రెస్లో ఓ నేత తీరు విభిన్నంగా ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా హాట్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అంతే హాట్గా ఉంటారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎవరున్నా తర్వాత సీఎంను నేనే అంటారు. ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపులు కొంతమేర తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ నాయకుల మధ్య అంతర్గతంగా ఉండే ఆధిపత్య పోరు మాత్రం ఎప్పటి మాదిరిగానే కొనసాగుతోంది. నేతలు ఎవరికి వారు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తూర్పు జగ్గారెడ్డి కాంగ్రెస్ పవర్లోకి వచ్చినప్పుడు మాత్రం ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు. కానీ అప్పుడు ఇప్పుడు ఆయనలోని ఫైర్ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు హాట్ చర్చలకు కేంద్ర బిందువుగానే ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి నిరంతరం ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. ప్రత్యర్థి పార్టీల నేతలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా చురకలు అంటిస్తూ ఉంటారు. అయితే జగ్గారెడ్డికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని అంటారు ఆయన సన్నిహితులు. తానే తర్వాతి సీఎం అంటూ ఉమ్మడి రాష్ట్రంలో జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మళ్లీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే నెక్స్ట్ నేనే సీఎం అని అనటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి సన్నిహితంగానే మెలగడం విశేషం. ఈ మధ్య జగ్గారెడ్డి పలు సందర్భాలలో మాట్లాడుతూ నా పొలిటికల్ టార్గెట్ ముఖ్యమంత్రి పదవేనని, ఎప్పటికైనా సీఎం అవుతానని చెబుతున్నారు. ఎలా సాధ్యమని ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో మీరే చూస్తారుగా అంటూ గడుసుగా బదులిస్తున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి అవుతానంటున్న జగ్గారెడ్డి రాజకీయ వ్యూహం ఎవరికి అర్థం కావటం లేదట. మంత్రిగా ఉన్న నేత నెక్స్ట్ తానే సీఎం అని చెప్పుకునే అవకాశం ఉంది. కానీ గతంలో ఎప్పుడూ మంత్రిగా పనిచేయని ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ తానే సీఎం అని చెప్పుకోవడం అంటే ఏదో ఎత్తుగడ ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యవహారం గమనిస్తున్న కాంగ్రెస్ లోని కొందరు నేతలు పార్టీలో మళ్లీ గ్రూప్ రాజకీయాలకు తెరతీస్తున్నారా అనే కామెంట్స్ చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 8 నెలలుగా అంతర్గతంగా ఏం జరుగుతున్నా పైకి ప్రశాంతంగా అంతా సజావుగా సాగుతుందని అంటున్నారు. జగ్గారెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గ్రూపులకు ఆజ్యం పోస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.